దావీదు ఎన్నో విషయాలు కీర్తన గ్రంథం ద్వారా మనకు ఆయన తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క అంశాన్ని మనం ఈరోజు జరుపుతాం. దేవుడు ఉన్నాడు అంటే యెహోవా దేవుడు, యెహోవాయే మరి ఇరవైలో దేవుడు ఉన్నాడు. అది కూడా మరి అనేది కూడా ఈ యొక్క సత్యం మనకి తెలియజేయబడుతుంది. కాబట్టి నిజమైన దేవుడు, మన యొక్క దేవుడు ఎలాంటి వాడు, దేవుడి యొక్క తత్వం ఏంటి, దేవుడికి ఉన్నటువంటి లక్షణం, ఆయన లక్షణాలను బట్టి ఆయన్ని దేవుడు అని అంటారు. దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు అంటే ఏంటి, దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎలాంటి వాడు, ఇవన్నింటినీ కూడా మనం ఆలోచించినప్పుడు దేవుడికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి అతన్ని మనం దేవుడు అని గమనించాలి. ఆ విధమైనటువంటి లక్షణాలన్నింటినీ కూడా ఆయన మనకి చూపించారు. దేవుడు అంటే మరి ఒక మనిషిని, మంచి వ్యక్తిని మనం ఏమంటామంటే దేవుడు అండి అంటాం. అంటే అతను చేసేటువంటి మంచి పనులు బట్టి అండి ఒక మనిషిని అలా మనం పొగుడుతూ ఉంటాం. అంటే అలాగే దేవుడు కూడా ఎన్నో మేలు చేసినటువంటి వాడు, మనల్ని పుట్టించినటువంటి దేవుడు, మన కోసం ఎన్నో మేలు చేసినటువంటి దేవుడు. మరి అలాంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు. అందరూ దేవుడు కాదు, అందరూ అంటే ఈ లోకంలో కాని దేవుళ్ళను మనం చూస్తున్నాం, కాని దేవుడిని నమ్మేటువంటి వాళ్ళని చూస్తున్నాం. అంటే నిజమైనటువంటి దేవుడికి ఉన్నటువంటి లక్షణాలకి, కాని దేవుడికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి ఎవరైతే ఆ యొక్క దేవుడిని ఆరాధిస్తున్నారో ఆ యొక్క దేవుని యొక్క లక్షణాలని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. మన దేవుడి యొక్క లక్షణాలు, మన దేవుడు ఎలాంటి వాడు అనేది మనం తెలుసుకున్నప్పుడు, ఆ దేవుని యొక్క తత్వం ఏంటి అనేది మనకు అర్థమైనప్పుడు మనం కూడా అలా తయారవడం అనేది జరుగుతుంది. అలా జరిగించేటువంటి దేవుడు, దేవుడు అంటే అలా చేస్తాడు. ఎప్పుడో యెహోవా దేవుడు ఏమన్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి, నేను వాళ్ళు పరిశుద్ధులుగా ఉండడానికి మీరు మిమ్మల్ని పుట్టించారు. దేవుడు ఎలాంటి వాడు, తండ్రి ఎలాంటి వాడు, కుమారుడు కూడా అలాంటి వాడే. అలాంటి వాడిగా ఉండడానికి కావాల్సినటువంటి లక్షణాలన్నింటినీ కూడా ఆయన తండ్రి దగ్గర నుంచి పొందుకుంటాడు కదా. కాబట్టి ఆ యొక్క లక్షణాలన్నింటినీ కూడా చూపించాలి. చూపించే రీతిగా ఉన్నప్పుడే ఆ యొక్క తండ్రి యొక్క లక్షణాలని అతడు కలిగి ఉన్నట్టు లెక్క. అలాగే ఇప్పుడు మనం కూడా మన దేవుని ఆరాధిస్తున్నాం. మన యొక్క దేవుని యొక్క తత్వం ఏంటి, ఆ యొక్క తత్వాన్ని బట్టి మనం ఆయన తెలుసుకొని అలాగ మనం కూడా జీవించాలి. దేవుడు ఆ యొక్క మనల్ని అందరినీ కూడా రక్షించడానికి, మనం రక్షించాడు. మనం రక్షించడానికి ఏం చేశాడు, తన కుమారుడు యేసుక్రీస్తుని మరి మన కోసం పంపించాడు. మరియు దేవుడు తన కుమారుని ఎట్లయితే ప్రేమిస్తున్నాడో అలాగే మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. దేవుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటి, దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. అందరినీ పుట్టించిన వాడు ఆయనే, అందరికీ కూడా అన్నింటినీ కలిగించిన వాడు కూడా ఆయనే. దేవుడు అంటేనే ఆయన యొక్క గొప్పతనం ఏదో అనేది మనం అర్థం చేసుకుంటాం. దేవుడి కంటే దేవుడికి అసాధ్యమైన ఏది కూడా లేదు కాబట్టి ఆయన దేవుడు అంటారు. దేవుడు అన్నిటినీ చేయగలిగినటువంటి వాడు. కాబట్టి దేవుడు సదాకాలం, ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడు అయి ఉన్నాడు. యెహోవా దేవుడు
యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా అయితే మరి ఐగుప్తు చెరలో నుంచి విడిపించుకొని తీసుకొని వచ్చి ఆ పాలుతీరు ప్రాంత దేశంలోని వారిని నడిపించి వారికి ఆ పాలుతీరు ప్రాంత దేశంలోని వారిని స్వతంత్రం చేశాడు. కాబట్టి వాళ్ళు ఆ దేవుని యొక్క శక్తి ఏంటో, ఆ దేవుని యొక్క బాహుబలం ఏంటో అనేది వాళ్ళకి తెలియజేయబడింది. కాబట్టి వాళ్ళు దేవుని అలాంటి విశ్వాసం కలిగి ఆ విధంగా ఆయన్ని కీర్తించాడు. కీర్తన గ్రంథం మనం చదువుతున్నాం. అలాగే చాలామంది భక్తులు మరి దేవుడిని ఎలా కీర్తించారో అనేటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు అనేటువంటి వాడు నిత్యము ఉండేవాడు. ఏంటంటే నిత్యము ఉండేటువంటి వాడు, నిత్యము ఉండేటువంటి వాడు. కాబట్టి నిత్య జీవితాన్ని మనకు ఆయన ఇవ్వాలి. ఆయన ఎట్లయితే నిత్యంగా ఉన్నాడో దేవుడు నిత్యుడు. కాబట్టి మనం కూడా నిత్యులంగా ఉండడానికి దేవుడు ఎలాంటి వ్యక్తిత్వం కలిగేవాడు. దేవుడికి ఆది అంతములు లేవు, దేవుడికి మరణం అనేది లేదు. కాబట్టి తను పుట్టించినటువంటి పిల్లలు కూడా ఎలా ఉండాలి, అలాగే ఉండాలి కదా. కానీ ఇప్పుడు ఏమైపోయింది, మనుషులందరూ కూడా పాపం చేయడం వల్ల మరణం అనేది వచ్చేసింది. ఇప్పుడైతే మరణాన్ని కూడా జయించడానికి, మరణాన్ని కూడా నిరంతరం చేయడానికి, మానవ నుంచి మానవుని రక్షించడానికి ఆయన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి యేసుక్రీస్తు ప్రభావం ద్వారా పాపం నుంచి మరణ భయం నుంచి కూడా విడిపించి మనల్ని రక్షించాడు. కాబట్టి రక్షించినటువంటి దేవుని యందు మనం నిత్యము నమ్మకం కలిగి ఉండాలి. నిత్యము నమ్మకం కలిగి ఉండాలి. అందుకే ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు ఉన్నాడు. ఆయనే దేవుడు, ఇంకెవరు కాదు. దేవుడు ఒకడే. ఆ ఒకే ఒక దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆ ఒకే ఒక దేవుని మనం ఆరాధించాలి. ఎవరైనా యోహాను సువార్త అనేది 17వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నులో నీవు పొందిన యేసుక్రీస్తు నిలవటయే నిత్య జీవం. నిత్య జీవితం కావాలి మనకి. దేవుడు నిత్యము ఉండేవాడు. దేవుడు నిత్యము ఉండేవాడు. దేవుడికి మరణం లేదు. కాబట్టి మనకి కూడా అది నిత్య జీవితం కావాలి. మరణం వచ్చేసింది మనకి. లోకంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు మరణించక తప్పదు. కాబట్టి దాన్ని మరి మన దేవుడి కుమారుగా ఉన్నాం. దేవుడు మనం పుట్టించినప్పుడు దేవుని యొక్క లక్షణాలు మనం ఎక్కడ పోగొట్టుకున్నాం? ఆదాము దగ్గర పోయింది. ఆదాము దగ్గర మనకి మరణం అనేది వచ్చేసింది. అయితే ఆ మరణాన్ని దేవుడు ఆ మరణాన్ని జయించడానికి ఎవరిని వాగ్దానం చేశాడు? యేసుక్రీస్తును వాగ్దానం చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ విషయం ఉంటుంది. అంటే సర్పం గురించి అక్కడ సర్పం ఏం చేసింది? అవనే మోసం చేసింది. మోసం చేయడం వల్ల పాపం అనేది లోకంలో ప్రవేశించింది. ఈ పాపంలో వచ్చే జీవితం ఏమైపోయింది? మరణం వచ్చేసింది. నిత్యము ఉండేటువంటి మానవుడికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. అంటే దేవుడు ఎలాంటి వాడు? నిత్యము ఉండేటువంటి వాడు. కాబట్టి తన పిల్లలు కూడా నిత్యము ఉండాలని దేవుడు పుట్టించాడు మనందరినీ కూడా. కానీ పాపం వల్ల మనం ఏమైపోయామో మరి దేవుని యొక్క తత్వాన్ని కోల్పోయాం. దేవునికి ఉండే తత్వము, నిత్యము ఉండేటువంటి దేవునికి ఉండేటువంటి తత్వాన్ని మనం పోగొట్టుకున్నాం. కాబట్టి ఆ పోగొట్టుకున్నటువంటి నిత్య జీవితాన్ని మళ్ళా దేవుడు క్రీస్తు ప్రభావం ద్వారా, క్రీస్తునందు విశ్వాసం నుంచి క్రీస్తు ప్రభావం ద్వారా తన దగ్గరికి వచ్చే వారికి ఆ యొక్క నిత్య జీవితాన్ని ఆయన వాగ్దానం చేశారు. అదే విషయాన్ని యోహాను 17:3 చెప్పాడు. కానీ యేసు ప్రభు ప్రార్థన చేశాడు. తండ్రి దేవుడు ఆ ద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నులో నీవు పొందిన యేసుక్రీస్తు నిలవటయే నిత్య జీవితం. అంటే తండ్రి అయినటువంటి దేవుని నమ్మకం ఉంచాలి, మరి కుమారుడైనటువంటి దేవుని కూడా నమ్మకం ఉంచాలి. మరి అలా ఉంచినప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి దేవుడిని కలిగి ఉంటాం. నిజమైనటువంటి దేవుడిలో మనం ఉండాలి అంటే, నిత్య జీవితాన్ని మనం సంపాదించుకోవాలంటే, నిత్య జీవితాన్ని మనం పొందాలి అంటే మనం తండ్రి అయినటువంటి దేవుడు ఎందుకు ఉండాలి, కుమారుడైనటువంటి క్రీస్తునందు ఉండాలి.
తండ్రి ఎలాంటి వాడు, కుమారుడు కూడా అలాంటి వాడే. తండ్రి ప్రేమస్వరూపి, కుమారుడు కూడా ప్రేమస్వరూపి. తండ్రి నిత్యుడు, కుమారుడు కూడా నిత్యుడు. కాబట్టి నిత్యత్వం తండ్రిలో ఉంది, కుమారుడులో ఉంది. అదే నిత్యత్వాన్ని మనుషులకు కూడా ఆయన ఇవ్వడానికి వాగ్దానం చేశారు. నిత్యము ఉండేటువంటి స్థితిని మనకు కూడా దేవుడు వాగ్దానం చేశారు. అది ఎక్కడుంది? క్రీస్తులో. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల దేవుని యందు విశ్వాసం ఉంచే మనం క్రీస్తునందు కూడా విశ్వాసం ఉంచాలి. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా మళ్ళా బ్రతుకుతాడు. బ్రతికిన యందు విశ్వాసం ఉంచేవాడు అదేంటి ఎన్నడూ చనిపోవడానికి నిత్యం ఉంటాడు వాడు కూడా. అంటే దేవుడు మన లక్షణం ఎక్కడ వచ్చేస్తుంది? మళ్ళా క్రీస్తులో. క్రీస్తు ద్వారా మనం మళ్ళా నిత్య జీవితంలోనికి మళ్ళీ వెళ్ళిపోతాం. మనం ఎలా అయితే జన్మించాం, నిత్యము బ్రతకడానికి మనం దేవుడు పుట్టించాడు. కాబట్టి అదే స్థితిని మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తున్నాం? క్రీస్తునందు, క్రీస్తు ద్వారా ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మళ్ళా మనం కూడా తండ్రి యొక్క స్వరూపంలోకి, తండ్రికి ఉన్నటువంటి నిత్యత్వంలోనికి, క్రీస్తుకు ఉన్నటువంటి నిత్యత్వంలోనికి క్రీస్తు ఏం చేశాడు? మనల్ని జయించలేస్తాడు. అంటే మనం కూడా మనల్ని జయించలేవగలము అనేటువంటి భరోసా ఎక్కడ ఇవ్వబడింది? క్రీస్తు యొక్క పునరుద్ధానంలో. క్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా మనం కూడా మనల్ని జయించి లేవగలము అనేటువంటి స్థితిని మనకి దేవుడు చూపించాడు. మరియు ఆయన విశ్వాసం ఉంచే వారికి తప్పనిసరిగా నిత్య జీవితాన్ని ఆయన వాగ్దానం చేశారు. అప్పుడు మనం రక్షించినటువంటి దేవుని యందు, రక్షించే దేవుని యందు రక్షించబడిన మనం నమ్మకంగా ఉండాలి. నిత్యము ఆయనను మనం నమ్ముకుండాలి. నిత్యము ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. ఆ దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించాలి. యెహోవా యందే మనం భయభక్తులు కలిగి జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూస్తున్నట్లయితే మనకెన్నో శ్రమలు వస్తాయి. దేవుడిని నమ్ముకున్న తర్వాత మన జీవితంలో శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు. అయితే కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుడిని విడిచిపెట్టకూడదు. ఆయన శరీరధారి ఉన్నప్పుడు మహారోగులతోనూ కన్యలతోనూ తనను మానవు నుండి ప్రార్థనలు, యాచనలు అర్పించి భయభక్తులు వెలిగి ఉన్నందున అంగీకరించబడ్డాడు. కుమారుడు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోవచ్చు. కాబట్టి చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే శరీరంగా నాకు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శిలువ మరణానికి వెళ్ళబోయే ముందు ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆ శ్రమలు పడినప్పుడు దేవుని ప్రార్థన చేశాడు, దేవునికి యాచన చేశాడు, కన్నీరు పెడుతూ దేవునికి ప్రార్థన చేశాడు. ఇదంతా దేవుని కోసం అంటే మన కోసం. ఏంటంటే మన కోసమే. ఆ శిలువ మరణం ఆయన శిలువ మీద చనిపోవాలి, బయట ఎక్కడ చనిపోకూడదు. శిలువ మీద ఆయన రక్తం చిందించాలి. అలా రక్తం చిందించినప్పుడు మాత్రమే మనకి రక్షణ వస్తుంది, నిత్య జీవితం వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మన కోసమే ఆ శ్రమలన్నీ భరించాడు. భరించి మరి ఆయన అంగీకరించబడ్డాడు. దేవుడి కుమారుడు అయ్యి కూడా ఈ శ్రమలన్నీ భరించాడు కదా. మనం కూడా చేసుకుని నమ్మినప్పుడు ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుడిని విడిచిపెట్టేవాడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. సదాకాలము దేవుడై ఉన్నటువంటి ఆ యెహోవా యందు నిత్య జీవితం కోసం మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఎంతో భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు మనం అంగీకరించబడతాం. యేసుక్రీస్తు ప్రభువు ఎలా అయితే అంగీకరించబడ్డాడో మనం కూడా అంగీకరించబడాలి. అంటే మనం కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా మనం అన్ని చేసుకోవాలి. శ్రమలు చూడాలి. లేకపోతే ఎందుకంటే ముందు శ్రమలు పడినటువంటి వారిని చూడాలి, అపోస్తులను చూడాలి. వారు ఎన్ని కష్టాలు పడ్డారు, వారు ఎన్నో శ్రమలు పడ్డారు. మనం కూడా వీటన్నిటినీ కూడా చూసుకుంటూ